రావడం జరిగింది. ఇక్కడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ కానీ కాకినాడ నగరంలో కానీ శాంతి భద్రతలు బాగా ఉన్నాయి. అయితే ఎక్కువ మంది ఆఫీసర్స్ ఇక్కడ ఇన్స్పెక్టర్స్ దాదాపు 5 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కాకినాడ నగరానికి, 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరి మధ్య సమన్వయం అవసరం. ఎందుకంటే ప్రజలకి మంచి సర్వీస్ అందించాలంటే పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్తో సంబంధం లేకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ పోలీస్ స్టేషన్ తెలిసిందో ఆ పోలీస్ స్టేషన్ వారు వెంటనే స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత బ్లూ కోడ్స్ కానీ రక్షక్స్ కానీ ఇవన్నీ 5 పోలీస్ స్టేషన్లు, ఈ 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కోఆర్డినేషన్ పెంచి ఈ శాంతి భద్రతను మెయింటైన్ చేయడానికి మేము ట్రై చేస్తాము. ఏఎస్పీ గారు దీనికి సమన్వయం వహించి వీటి మీద ఇంకా కొంత బాగుంది, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. ప్రత్యేకంగా ఈ గంజాయి వినియోగం వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాము. చాలా మటుకు తగ్గిపోయింది కాకినాడ జిల్లాలో కానీ, రైంజ్ పరిధిలోని 6 జిల్లాలో కానీ. ఇంకా ఇది కొద్దిగా హైవేకి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో కొద్దిగా అప్పుడప్పుడు గంజాయి ఇక్కడ పట్టుబడుతూ ఉంది. ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంది. సో అందువల్ల మేము అటువంటి వ్యక్తుల మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఐపీఎల్ తర్వాత ఈ బెట్టింగ్స్ అవి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ క్రికెట్ బుకీస్ మీద, బెట్టింగ్ చేసే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హ్యాబిచువల్గా ఈ గ్యాంబ్లింగ్ కానీ బెట్టింగ్ కానీ ఆర్గనైజ్ చేస్తారో అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అవసరమైతే పీడీ యాక్ట్ కింద పెట్టి కఠినమైన సెక్షన్ అమలు చేసి వాళ్ళని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండి చాలామంది యాప్స్ కూడా వాడి యూత్ ఇటువంటి బెట్టింగ్స్లో వాటిలో పాల్గొంటున్నారు. అటువంటి వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి కాలేజీలో వాటిలో బెట్టింగ్ ఈ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఆటోలు, బస్సులు వీళ్ళ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయండి. ఒక ఆటోలో 30 మెంబర్స్ వరకు దాని మీద మీ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అలాగే హైవేలో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి